ప్రస్తుతము శ్రీలంక ఆధీనములో ఉన్న దీవి చిన్న దీవి పేరు కచ్చతీవు. ఇది ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బౌండరీ లైన్కు దగ్గరలో ఉంటుంది. అంటే భారత శ్రీలంక సముద్ర జల సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. ప్రస్తుతం 1920s నుంచి కచ్చతీవు ఐలాండ్ శ్రీలంక ఆధీనంలో ఉంది. అయితే తమిళనాడులో రాజకీయ పార్టీలు అడపాదడపా డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఈ కచ్చతీవు దీవులు భారతదేశానికి సంబంధించినవి, అందువల్ల ఇది భారతదేశం తిరిగి పొందాలి అని డిమాండ్ చేస్తుంటాయి. దీనికి ప్రాతిపదిక ఏంటంటే 19th century 19వ శతాబ్దంలో కచ్చతీవు దీవులు రాజా ఆఫ్ రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేవి. అంటే ఆ రాజు జమీందారీలో భాగంగా ఉండేవి. కానీ ఆ తర్వాత క్రమంలో ఈ కచ్చతీవు పైన భారతదేశం 1920s నుంచి కూడా క్లెయిమ్ చేయలేదు. 1920s నుంచి శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాకు సిలోన్కు, అప్పుడు సిలోన్గా పిలిచే శ్రీలంకకు మధ్య ఇది డిస్ప్యూట్గా ఉండేది. భారతదేశానికి శ్రీలంకకు మధ్య అగ్రీడ్ బౌండరీ లేదు కనుక పరస్పరం చర్చల ద్వారా 1974లో 76లో కుదిరిన ఒప్పందాల ప్రకారము ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ను రూపొందించారు. అంటే భారతదేశము శ్రీలంక చర్చలు జరిపి పరస్పరం ఒప్పందాలు చేసుకొని ఇది ఈ రెండు దేశాల సముద్ర జల సరిహద్దుగా నిర్ధారించుకున్నారు. ఈ నిర్ధారణ ప్రకారం కచ్చతీవు శ్రీలంక వైపుగా ఉంది. సో దీన్ని తమిళనాడులోని రాజకీయ పార్టీలు అంగీకరించవు. అప్పుడప్పుడు వాళ్ళు దీన్ని రైజ్ చేస్తూనే ఉంటారు. కారణం తమిళ సెంటిమెంట్కు, తమిళనాడులో రాజకీయాలకు ఉపయోగపడుతుందని వారి ఉద్దేశం. ఎందుకంటే ఈ కచ్చతీవు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన ఫిషర్మెన్ మత్స్యకారులను శ్రీలంక పట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కనుక ఇది ఎమోషనల్ సెంటిమెంట్కు ఉపయోగపడుతుంది కనుక మాట్లాడుతూ ఉంటారు తమిళనాడు పార్టీలు. తమిళనాడులో పార్టీలు తమ రాజకీయాలకు వాడుకుంటే వాడుకోవచ్చు. కానీ ఏకంగా తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్ అందులో కామెంట్ చేస్తూ నెహ్రూ ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి కచ్చతీవును భారతదేశానికి కాకుండా చేశారు, శ్రీలంకకు ఇచ్చివేశారు అని మోడీ ఆరోపించాడు. మోడీ ఆరోపించడమే కాదు, దానిని వెంటనే విదేశాంగ మంత్రి సీజన్డ్ డిప్లొమాట్ అయిన జయశంకర్ కూడా సమర్థిస్తూ మాట్లాడాడు. దీంతో శ్రీలంక తీవ్రంగా స్పందించింది. శ్రీలంక మీడియాలో సంపాదకీయాలు వచ్చాయి. అనివార్యంగా శ్రీలంక తన ఒక బలమైన పొరుగు దేశం నుంచి రక్షణ కోసం ఇతర మిత్రుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా రాశారు. దాని మీనింగ్ ఏంటి? ఇవాళ భారతదేశంతో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అనివార్యంగా శ్రీలంక చైనా వైపుగా చూడాల్సి వస్తుందని దీని మీనింగ్. ఇప్పటికే శ్రీలంకకు చైనాకు మధ్య బలమైన బంధం ఉంది. చైనా ఇన్ఫ్లుయెన్స్ శ్రీలంక పైన గట్టిగా ఉంది. అది భారతదేశ ప్రయోజనాలకు నష్టం. ఆల్రెడీ మాల్దీవులలో ఏకంగా భారతదేశం క్విట్ చేయాలి, మాల్దీవుల నుంచి వదిలివేయాలి అన్న డిమాండ్తో మాల్దీవులలో అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి భారతీయ బలగాలు ఏవి ఉండకూడదు అని చెప్పారు. దీనిపైన భారతదేశం పర్యాటకులు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరిగింది. మాల్దీవులు ప్రెసిడెంట్ చైనాకు వెళ్ళి చైనా పర్యాటకులు ఆహ్వానించాడు. ఇదంతా జరిగింది. నేను ఇండియా మాల్దీవ్స్ డిస్ప్యూట్ పైన గతంలో కూడా మాట్లాడాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ నడుస్తుంది. నేపాల్లో భారత వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో శ్రీలంకలో కూడా ఎమోషన్స్ రైజ్ చేసి యాంటీ ఇండియా సెంటిమెంట్ను పెంచే రీతిలో దేశ ప్రధాని, దేశ విదేశాంగ మంత్రి మాట్లాడారు. పోనీ వీళ్ళు మాట్లాడింది నిజమా? కచ్చతీవు శ్రీలంకదా భారతదేశందా? నాకైతే తెలియదు, నేనే నిర్ధారించలేను. కానీ మన ప్రభుత్వాలు ఏం చెప్పాయో చూద్దాం. ఇది యూపీఏ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది, ఇది చూస్తే అర్థమవుతుంది కచ్చతీవు వివాదము ఎందుకొరకు ఇప్పుడు రైజ్ చేస్తున్నారని. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు పేర్కొన్నది ఏంటంటే, అసలు
కచ్చతీవును భారతదేశము తిరిగి పొందడము అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే భారతదేశం తన భూభాగాన్ని ఏది శ్రీలంకకు వదలలేదు. అందువల్ల శ్రీలంకకు భారతదేశం ఏ భూభాగము వదలలేదు కనుక మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం అనేది ప్రశ్నే ఉత్పన్నం కాదు అని కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా కచ్చతీవు మన దేశానిది కాదు, శ్రీలంకకు చెందిందే అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలాంటి పని చేసిందని అనుకుందాం బీజేపీ. మరి మోడీ ప్రభుత్వం ఏం చేసింది? మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ అంశం మద్రాస్ హైకోర్టులో చర్చకు వస్తే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భాగమైన భారతదేశ విదేశాంగ శాఖ మద్రాస్ హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పిస్తూ సావర్నిటీ ఓవర్ కచ్చతీవు ఐలాండ్ ఇస్ ఎ సెటిల్డ్ మ్యాటర్ అని పేర్కొంది. అంటే ఇక కచ్చతీవు దీవి పైన శ్రీలంక సార్వభౌమాధికారాన్ని మేము ప్రశ్నించడం లేదు అని మోడీ ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. ఇట్ ఇస్ సెటిల్డ్ మ్యాటర్, దీని మీద ఇక చర్చే లేదన్నారు. అలాంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ఇది మళ్ళీ మన దేశాన్ని అంటూ మొదలుపెట్టాడు. 2022లో 2022లో మోడీయే ప్రధాని కదా, ఎన్డీఏ అధికారంలో ఉంది కదా, బీజేపీ అధికారంలో ఉంది కదా. 2022లో రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చాలా క్లియర్గా చెప్పారు, కచ్చతీవు అనే దీవి ఇండియా శ్రీలంక మారిటైమ్ బౌండరీ లైన్కు సమీపంలో శ్రీలంక వైపు ఉంటుంది అని రాజ్యసభకు తెలిపారు. అంటే భారత శ్రీలంక అంతర్జాతీయ సముద్ర జల సరిహద్దుకు సమీపంలో శ్రీలంక వైపు కచ్చతీవు ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇంత క్లియర్గా మోడీ ప్రభుత్వం 2 సార్లు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కచ్చతీవు శ్రీలంకకు చెందినదే అని పేర్కొన్నారు. అలాంటిది ఇది నేను ఇవాళ హిందూలో వచ్చిన సంపాదకీయంలో మీరు చదవండి, ఈ వివరాలన్నీ ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఇలా స్పష్టంగా కచ్చతీవు మనది కాదు అని మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పీరియడ్లో 2014 తర్వాత ఇమీడియట్గా ఒకసారి మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ ఇస్తూ 2022లో పార్లమెంటుకు చెప్తూ కచ్చతీవు శ్రీలంకదే అని చెప్పేసిండు. ఇప్పుడు మోడీ ఎన్నికల సమయంలో తమిళ ప్రజల సెంటిమెంట్ను రౌజ్ చేయడానికి ఇప్పుడు కచ్చతీవును కాంగ్రెస్ వదిలేసింది అంటే కాంగ్రెస్ దేశద్రోహి అని చెప్పడానికి కచ్చతీవును రౌజ్ చేశారు. తమిళ సెంటిమెంట్ ఉపయోగపడుతుందని. వాస్తవంగా పార్లమెంట్లో సెంగోలు పెట్టి ఓట్లు అడుగుదామని బీజేపీ చూసింది. అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తూ చెప్పాడు కూడా, రాజరాజ చోళుల నాటి సెంగోలు మేము పార్లమెంట్లో పెట్టాం, అందుకే మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి అని అన్నారు. సెంగోలు పెట్టినందుకు తమిళ ప్రజలు సానుకూలంగా సీట్లు ఇస్తారనుకున్నారు. ఇప్పుడు అది సరిపోవడం లేదు కనుక మళ్ళీ మరో ఎమోషనల్ ఇష్యూ కచ్చతీవును తీసుకొచ్చారు. ఇప్పటికే కాశ్మీరు, పాకిస్తాన్, చైనా ఇలాంటి అంశాలు ఉపయోగించి భావోద్వేగ అంశాలు ఎన్నికల సమయంలో రేకెత్తిస్తూ ఉంటారు. తాజాగా కిరణ్ రిజిజు పేర్కొన్నాడు, చైనా అంటే కాంగ్రెస్కు ప్రేమ అని. ఇలాంటి ఎమోషనల్ ఇష్యూ తెచ్చే క్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో కచ్చతీవును ప్రస్తావించారు. ఏం జరుగుతుంది? ఇది బీజేపీకి ఎన్నికల్లో ఎంతో కొంత ప్రయోజనం వస్తే రావచ్చేమో, తమిళనాడులో సెంటిమెంట్ ఉంటుంది కనుక. కానీ భారతదేశానికి నష్టం. ఎందుకంటే శ్రీలంక మనకు మిత్రదేశం, చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ లొకేషన్ ఉన్న దేశం. ఇప్పుడు శ్రీలంక మీడియా డైలీ మిర్రర్ రాసిన ఎడిటోరియల్ ప్రకారం శ్రీలంక నిపుణులు చెప్పేది ఏంటంటే అనివార్యంగా శ్రీలంక ఇండియా కచ్చతీవు పైన భారతదేశం మళ్ళీ మాట్లాడుతుంది అంటే తమ సార్వభౌమాధికారాన్ని భారతదేశం ప్రశ్నిస్తోంది. సావర్నిటీ ఇది బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అని చెప్తూ శ్రీలంకలో భారత వ్యతిరేక భావాలు పెరుగుతాయి. శ్రీలంక మరింతగా చైనాకు సన్నిహితమవుతాయి. ఆల్రెడీ పొరుగున పాకిస్తాన్తో మన శత్రుత్వం ఉంది, చైనాతో వైరం ఉంది, ఈ మాల్దీవుల్లో భారత వ్యతిరేక భావాలు ఉన్నాయి, నేపాల్లో భారత వ్యతిరేక భావాలు, బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ అనే ఇండియా క్యాంపెయిన్, శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్. ఇది భారతదేశానికి ప్రయోజనం ఇస్తుందా? ఆ కచ్చతీవు మనకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈలోగా దేశ ప్రయోజనాన్ని ఎన్నికల్లో ఓట్ల కొరకు తాకట్టు పెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.